ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు చెప్పనుంది ట్రయల్ కోర్టు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇరువురి వాదనలు విన్న రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు చెప్పనుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు సిబిఐ అధికారులు. కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టుకు వివరించింది సిబిఐ. మహిళగా ప్రజాప్రతినిధిగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని కోర్టుకు తెలిపారు. ఆమె తరఫు న్యాయవాది అరెస్టు నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని కోర్టుకు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని ఆరోపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. చిదంబరం కేసులో తీర్పు కవిత విషయంలో సరిపోతుందని చెప్పారు. 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు కవిత తరఫు లాయర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సిబిఐ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్పై ఇవాళ తీర్పు చెప్పనుంది ట్రయల్ కోర్టు. సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు ఎమ్మెల్సీ కవిత. ఇరువురి వాదనలు విన్న రౌస్ అవెన్యూ సిబిఐ స్పెషల్ కోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టును కోరారు సిబిఐ అధికారులు. కవిత దర్యాప్తును ప్రభావితం చేస్తారన్నారు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తిగా ఉన్నారని కోర్టుకు వివరించింది సిబిఐ. ఇక మహిళగా ప్రజాప్రతినిధిగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్కు అర్హురాలని కోర్టుకు తెలిపారు. ఆమె తరఫు న్యాయవాది అరెస్టు నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని కోర్టుకు వివరించారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు చేశారని ఆరోపించారు. ఈడీ కస్టడీలో ఉండగా సిబిఐ ఎందుకు అరెస్టు చేసిందని ప్రశ్నించారు. చిదంబరం కేసులో తీర్పు కవిత విషయంలో సరిపోతుందని చెప్పారు. 7 ఏళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్టు అవసరం లేదన్నారు కవిత తరఫు లాయర్. ఇదే విషయంపై డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, ఓవర్ టు యు. సూర్య, ఉత్కంఠ అయితే కొనసాగుతూ ఉంది. సిబిఐ కేసులో కవిత దాఖలు చేసిన పిటిషన్ కు సంబంధించి, బెయిల్ పిటిషన్ కు సంబంధించి బెయిల్ మంజూరు చేస్తారా లేదా అనే దానిపైన మరి కాసేపట్లోనే క్లారిటీ రాబోతా ఉంది. ఇప్పటికే ఇరువాదనలు ట్రయల్ కోర్టు వింది. ఇటు కవిత ఆమె పిఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం తను మహిళా ప్రజాప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఈ కేసులో తనకు బెయిల్ కు తాను అర్హురాల్ని, అలాగే తన పార్టీ తనను స్టార్ క్యాంపెయినర్ గా ప్రకటించింది. తను ఎన్నికల్లో ప్రచారం అనేది కూడా పాల్గొనాల్సి ఉంది, ప్రచారం చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఆమె వాదనలు వినిపించారు. ఇక అరెస్టుకు సంబంధించి మొదటి నుండి కూడా ఈ అరెస్టుకు సంబంధించి ఎలాంటి అవసరం లేకపోయినా, అరెస్టుకు సంబంధించి అవసరం లేకపోయినా సిబిఐ అరెస్ట్ చేసింది. ఈడీ కస్టడీలో తాను ఉన్నాను, విచారణకు సంబంధించి గతంలో కూడా విచారణకు సహకరించినప్పటికీ కూడా అరెస్ట్ చేశారు. అలాగే అరెస్టుకు సంబంధించి ఎలాంటి మెటీరియల్ లేకపోయినా, తనకు ఎగెనెస్ట్ గా ఎలాంటి మెటీరియల్ లేకపోయినా కేవలం అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ల ఆధారంగానే తనను అరెస్ట్ చేశారు అనేటువంటి వాదనలు కవిత తరపు వాదనలు అనేది కూడా నడిచాయి. ఇక సిబిఐకి సంబంధించి కవిత బెయిల్ పిటిషన్ ను అపోజ్ చేశారు. కవిత చాలా ఇన్ఫ్లుయెన్షియల్ పొలిటికల్ పర్సన్. తనకు కనుక బెయిల్ ఇచ్చినట్లయితే ఈ కేసుకు సంబంధించిన పురోగతి పైన తీవ్ర ప్రభావం పడేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో అప్రూవర్స్ గా మారినటువంటి వ్యక్తుల్ని బెదిరించారు అనేటువంటిది ఆరోపణలు చేశారు. ముఖ్యంగా శరత్ చంద్రారెడ్డికి సంబంధించినటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు వాదనల సందర్భంగా. గతంలో అప్రూవర్ గా మారినటువంటి శరత్ చంద్రారెడ్డిని ఆమె బెదిరించారు. ఆమెకు సంబంధించినటువంటి హైదరాబాద్ లో తన వ్యాపారాలు నడవకుండా చేస్తాను అని అంటూ బెదిరించారు అంటూ కూడా వాటికి సంబంధించినటువంటి అంశాలను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇక ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి కీలకమైనటువంటి వ్యక్తి, అలాగే బెనిఫిషరీగా కవిత ఉన్నారు. వాటికి సంబంధించినటువంటి మనీకి సంబంధించినటువంటి అంశాల్లో ముఖ్యంగా కిక్ బ్యాక్స్ రూపంలో ఆమ్ ఆద్మీ పార్టీకి అందినటువంటి డబ్బుల్లో కీలకంగా వ్యవహరించింది కవితే. కవితకు సంబంధించినటువంటి సూచనల మేరకే డబ్బులు అని కూడా చేతులు మారాయి అనేది ప్రధానంగా సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవిత పైన చేస్తున్నటువంటి ఆరోపణలు. ఇక సిబిఐ అయితే మైన్యూట్ డీటెయిల్స్ ను కూడా వాదనల సందర్భంగా వివరించారు. ఎప్పుడెప్పుడు సమావేశాలు జరిగాయి, సమావేశాల తాలూకు వివరాలు కావచ్చు, అలాగే ఎప్పుడెప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అయింది, ఎంతెంత అమౌంట్ మనీని అందించారు అనే అటువంటి అంశాలపైన కొంత మైన్యూట్ డీటెయిల్స్ ను కూడా కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ముందు నుంచి బెయిల్ ఇవ్వద్దు, బెయిల్ ఇచ్చినట్లయితే కేసుకు సంబంధించి తీవ్ర ప్రభావం పడుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కవితకు బెయిల్ మంజూరు చేయొద్దనేటువంటి అంశాలను కోర్టు దృష్టికి అయితే సిబిఐ తరపు న్యాయవాదులు తీసుకొచ్చారు. అయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి 2 దర్యాప్తు సంస్థలు వీటికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నాయి. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్స్ కింద సిబిఐ దర్యాప్తు చేస్తూ ఉంటే
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ సంబంధించినటువంటి పలు సెక్షన్ల పైన ఈడీ విచారణ జరుపుతా ఉంది. ట్రయల్ కోర్టు ముందు ఏవైతే దర్యాప్తు సంస్థలు బెయిల్ని అపోజ్ చేస్తున్నాయో ఇప్పటివరకు ఈ కేసులో ఎవరికి కూడా బెయిల్ మంజూరు కాలేదు. హయ్యర్ కోర్ట్స్కి వెళ్ళిన తర్వాత సుప్రీంకోర్టు కానీ హైకోర్టు ఆశ్రయించిన తర్వాతనే వారికి బెయిల్ అనేది కూడా మంజూరైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా అనారోగ్య కారణాలు, ఇతర సీరియస్ ఇష్యూస్కు సంబంధించి బెయిల్స్ అయితే మంజూరు చేశారు. గతంలో సంజయ్ సింగ్కు బెయిల్ వచ్చినటువంటి సందర్భంలో కూడా ఈడీ ఎలాంటి అబ్జెక్షన్ లేదు, బెయిల్ ఇవ్వడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపిన తర్వాత మాత్రమే సంజయ్ సింగ్కు బెయిల్ వచ్చింది. కానీ కవిత విషయంలో మాత్రం 2 దర్యాప్తు సంస్థలు కూడా అపోజ్ చేస్తూ ఉన్నాయి. సో చూడాల్సి ఉంటుంది కవితకు సంబంధించినటువంటి న్యాయవాదుల వాదనలు పరిగణలోకి తీసుకుంటారా, లేకపోతే సిబిఐకి సంబంధించినటువంటి వాదనలు పరిగణలోకి తీసుకుంటారా అనే దానిపైన మరికాసేపట్లోనే క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. ఇక ఈడీకి సంబంధించినటువంటి కేసులో 6వ తారీఖున దానికి సంబంధించిన తీర్పు అనేది కూడా వెలువరించబోతున్నారు. ఇక ఈ రోజు మాత్రం సిబిఐకి సంబంధించినటువంటి కేసు పైన బెయిల్కి సంబంధించినటువంటి అంశం పైన క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. బెయిల్ వస్తుందా లేదా అనేది మరికాసేపట్లోనే కోర్టు భేటీ అయిన తర్వాత, కోర్టు అసెంబ్లీ అయిన తర్వాత తీర్పు అనేది కూడా రాబోతా ఉంది. కానీ ఒక ఉత్కంఠ అయితే ఉంది కవితకు సంబంధించి బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు ఈ కేసులో. ఎందుకంటే సిబిఐకి సంబంధించినటువంటి కేసుల్లో కొంత ఈజీగా బెయిల్ వస్తుంది అనేది ఉంది. దానికి సంబంధించి వాళ్ళైతే హోప్స్ అయితే ఉన్నాయి. ఈడీకి సంబంధించినటువంటి కేసుల్లో బెయిల్ రావడం కొంత కష్టంగా చెప్తా ఉన్నారు. కానీ సిబిఐకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించి బెయిల్ అనేది కూడా గతంలో ఈ కేసుకు సంబంధించి మనీష్ సిసోడియా కూడా సిబిఐకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ మంజూరు అయినప్పటికీ ఈడీకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ మాత్రం మంజూరు కాలేదు. ఇప్పుడు కవితకు సంబంధించి కూడా ఈ సిబిఐకి సంబంధించినటువంటి కేసులో బెయిల్ వస్తుందా రాదా అనే దానిపైన మరి కాసేపట్లోనే పూర్తిస్థాయి క్లారిటీ అనేది కూడా రాబోతా ఉంది. సూర్య.